నగరంలోని హుకుంపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామ ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు శ్రీ వరసిద్ధి వినాయకునికి విశేష పూజ మరియు అభిషేకాలతో పాటు భక్తుల గోత్రనామార్చన కార్యక్రమాల్ని విశేషంగా నిర్వహిస్తున్నారు. హుకుంపేట శ్రీ కోదండరామ ఆలయంలో వినాయక చవితి నవరాత్రిలో భాగంగా ఆదివారం శ్రీ వరసిద్ధి వినాయకుడు విద్యా గణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన నేపథ్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు సుమారు 151 మంది చిన్నారుల చేత సామూహిక సరస్వతీదేవి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు మరియు తల్లిదండ్రుల గోత్ర నామాల మీద ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా హుకుంపేట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తులను భాగస్వాములు చేస్తున్నామన్నారు. చిన్నారుల చేత సరస్వతి పూజ నిర్వహించడం ద్వారా విద్యా గణపతి ఆశీస్సులు పొందుతారని అన్నారు. నగరంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు పొందాలని ఉత్సవ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 వరసిద్ధి వినాయక మహోత్సవం సందర్భంగా ఇప్పుడు జరిగిన విధంగా మన హుకుంపేట కోదండరామేంద్రం వద్ద ఈరోజు సరస్వతీదేవి మహోత్సవ పూజా కార్యక్రమం జరగబడింది. ఎప్పుడే విధంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈరోజు కూడా 151 మంది పిల్లలకి సరస్వతీదేవి పూజా కార్యక్రమం జరగబడి పూజలతో వాళ్ళకి పిల్లలకి పంచోత్తరం మధ్య వాళ్ళకి ఆశీర్వాదించి వాళ్ళకి తగ్గట్టు పుస్తకం, పెన్ను, బలపం వాళ్ళకి పిల్లలకి ఏ విధైతే అవసరమైతే ఉంటాయో చదువుకోవడానికి ఆ విధంగా పుస్తకాలు మన కమిటీ వారు ఏర్పాటు చేశారు. కావున ఈ మహోత్సవ కార్యక్రమాన్ని, సరస్వతి పూజ కార్యక్రమాన్ని విజయపదంగా నడిపించినందుకు వీధిలో పిల్లలకు అలాగే తల్లిదండ్రులకు కూడా మన కమిటీ తరఫున వాళ్ళకి కృతజ్ఞత భావం తెలియజరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతూ వాళ్ళకి మనకు సహకారం అందించవలసిందిగా మరీ కోరుకుంటాం.